హలో ఫ్రెండ్స్, ఇప్పుడే 'లూసిఫర్ 2' సెకండ్ పార్ట్ 'ఎంపురాన్' మూవీ చూశాను భయ్యా. నాకెందుకో మూవీ అంతగా నచ్చలేదు భయ్యా. లైక్ స్టోరీయే లేదు అసలు మూవీలో. 3 అవర్స్ సాగదీసినట్లుగా అనిపించింది. చిన్న పాయింట్ పట్టుకొని 'మోహన్ లాల్' గారికి ఇంకో ఫ్లాష్ బ్యాక్, 'పృథ్వీరాజ్' గారికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ పెట్టి కంప్లీట్‌గా ఏదో మసాలా యాడ్ చేసినట్లుగా అనిపించింది గానీ మూవీ మొత్తం ఎక్కడ కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను బేసికల్లీ. ఫస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చిన మూవీ. 'పృథ్వీరాజ్' గారి డైరెక్షన్‌లో 3 మూవీస్ వచ్చాయి భయ్యా. 'లూసిఫర్ 2' అండ్ 'బ్రో డాడీ'. 3 మూవీస్ మోహన్ లాల్ గారితోనే తీశారు. అండ్ నాకు 'పృథ్వీరాజ్' గారి డైరెక్షన్ బేసికలీ ఇష్టం నాకు. బట్ ఈ మూవీ ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయాను ఈ మూవీతో. కాస్టింగ్ మాత్రం చాలా పెద్ద యాక్టర్స్ అండ్ పెద్ద బడ్జెట్ మూవీలా అనిపించింది మూవీ కూడా. ఎక్కడ కూడా స్టాండర్డ్స్ తగ్గలేదు. ఆ మోహన్ లాల్ గారి యాక్టింగ్ మాత్రం హీ ఈజ్ అ కంప్లీట్ యాక్టర్. మనం ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. బట్ ఈ మూవీలో స్టోరీ లేదు. సో అతను యాక్ట్ చేయడానికి కూడా తనకి స్కోప్ లేదు బేసికలీ మూవీలో. చాలా కష్టపడ్డారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, ఆ సెట్స్, ఆ లొకేషన్స్. మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఉంది భయ్యా. చూద్దాం ఆ మూవీ ఎలా తీస్తారో. అండ్ ఇన్ మై వ్యూ ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి 5. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్కి, పృథ్వీరాజ్ గారి ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. బట్ ఫర్ మీ నాకైతే అబోవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు.